నమస్కారం. ఈ రోజు నుండి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి దశకు సంబంధించి 11వ తారీఖు నాడు జరిగే ఎన్నికలకు, రెండవ దశ 14వ తారీఖు నాడు జరుగుతుంది, మూడవ దశ 17 నాడు జరుగుతోంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వము స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గతంలో ఇచ్చిన మాట ప్రకారంగా 42% రిజర్వేషన్లకు పోతామనే మాట ఇప్పటికీ కట్టుబడి ఉన్నామనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. వాస్తవంగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన కుల సర్వే నిర్వహించి దానికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా మంత్రివర్గ ఉపసంఘం ద్వారా రివ్యూ చేసి తదనంతరం క్యాబినెట్లో పెట్టి క్యాబినెట్ నుండి శాసనసభలో చర్చకు ఉంచి చర్చలో అన్ని పార్టీల అంగీకారంతో ఏకగ్రీవ తీర్మానం చేసుకొని గవర్నర్ గారి ద్వారా రాష్ట్రపతి గారికి పంపినటువంటి అంశాలన్నీ కూడా తెలంగాణ సమాజానికి అందరికీ తెలుసు. ఇది బహిరంగ రహస్యం. ఇక్కడ కొన్ని రాజకీయ పార్టీలు బలహీన వర్గాల మీద మొసలిక నీరు కారుస్తూ తమ ఉనికి కోల్పోతుందనేటువంటి ఆలోచనతోటి అవకాశం తీసుకొని ఈరోజు రాజకీయపరమైన విమర్శలు చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా స్పష్టంగా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పక్షాన మేము చేయాల్సినటువంటి ప్రతి ఒక్క స్టెప్పు, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, శాసనబద్ధంగా అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహించినాము. తెలంగాణ రాష్ట్రంతో పాటుగా మహారాష్ట్ర కానీ ఇంకా మిగతా కొన్ని రాష్ట్రాల్లో, బీహార్, కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో కూడా రిజర్వేషన్లకు సంబంధించిన అంశం వచ్చినప్పుడల్లా ఇందిరా సహాని కేసు, అదేవిధంగా కృష్ణమూర్తి 7 బెంచ్ జడ్జిమెంట్ను ఉదాహరణ చూపెట్టి దేశంలో ఉన్న ప్రతి హైకోర్టు కూడా 50% మించొద్దు అనేటువంటి ఒక బార్డర్ను చూపిస్తున్నటువంటి విషయం బాధ్యత గల ప్రతిపక్షాలకు కూడా తెలుసు. దాన్ని అధిరోహించి దాని యొక్క ఆ బ్రేక్ 50% అధిగమించి రిజర్వేషన్లు తేవాలనే ప్రక్రియ కొద్దీ తెలంగాణ ఎంపైరికల్ డాటా తోటి సుప్రీంకోర్టులో ప్రముఖ అడ్వకేట్లు అయినటువంటి అభిషేక్ సింఘ్వి గారు లాంటి వాళ్ళని కూడా ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం తరఫున అన్ని వాదనలు, మా దగ్గర ఎంపైరికల్ డాటా ఉంది, మా దగ్గర గ్రామాన జరిగే సమాచారాన్ని సేకరించుకున్నాం, రాజ్యాంగంలో 154 ఆర్టికల్ 4 ద్వారా ఈరోజు వ్యవస్థలో ఒకవేళ మీ దగ్గర సమాచారం ఉన్నట్టయితే మీరు ముందుకు పోవచ్చని చెబుతున్నటువంటి సందర్భం ప్రకారంగా ఈరోజు మేము రిజర్వేషన్లను పెంచుకుంటున్నామని చెప్తున్నప్పటికీ కూడా వాద ప్రతిపాదనలు విని ఈరోజు 50%కు పరిమితి దాటద్దంటున్నటువంటి సందర్భం ఒకవైపు అయితే, నేను అడుగుతున్న ప్రతిపక్షాలను ఇలా భారతీయ జనతా పార్టీతో సహా, టీఆర్ఎస్ పార్టీతో సహా ఇంత పెద్ద ఆర్గ్యుమెంట్స్ కోర్టులో జరిగినాడు. నేను అనేక సందర్భాలు ఇంప్లీడ్ కమ్మన్నా, మీ పార్టీ ఒపీనియన్ చెప్పమన్నా, ఫ్లోరా చౌదరి ఎట్లయితే సపోర్ట్ చేసిరో వచ్చి కోర్టులో కొట్లాడండి, ఇలా ఈ 42% నిలవడానికి కొరకు అని అడిగితే పార్టీ పరంగా జారి పడితే నవ్వాలనేటువంటి పక్కన గోడ పక్కన నిల్చొని కోర్టులో కొట్టేస్తూ ఉంటుంటే మీరు పండుగ చేసుకున్నటువంటి రాక్షస ఆనందాన్ని పొందేటువంటి మీరు ఇవాళ బలహీన వర్గాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మేము అడుగుతున్న తెలంగాణ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం బలహీన వర్గాలకు 42% ఇవ్వడానికి చేయని ప్రయత్నం ఏదైనా ఉంటే ఇవాళ కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. మాకు చూపెట్టని మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ రాజకీయ విమర్శలకు మాత్రమే పరిమితమై కోర్టు తీర్పులు 50% అధిగమించద్దని చెప్తున్నటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఇవాళ వ్యవహారం నడుస్తూ ఉంటుంటే తప్పనిసరి పరిస్థితులలో ప్రభుత్వానికి సంబంధించి స్థానిక సంస్థలు 3 రకాలు, అవన్నీ కూడా పక్కన పెట్టి గ్రామ పంచాయతీలు, పార్టీల పరంగా జరిగిన ఎన్నికలు, గ్రామ పంచాయతీ వ్యవస్థ ఉంటే ఇలా గ్రామ పంచాయతీల వ్యవస్థ లేకపోవడం కారణంగా ఇలా మాట్లాడుతున్న బీజేపీ, టీఆర్ఎస్లు రండి, కేంద్ర ప్రభుత్వం నుంచి 2800 కోట్ల రూపాయలు రావాలి, వాటి కొరకు నిధులు ఇప్పించాడు ఒక ప్రయత్నం జరిగేటువంటి విధంగా జరగాలి. కానీ అది జరగకుండా ఎంతసేపు కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవైపు నిధులు లేవు, ఎన్నికలను దాదాపు 2 సంవత్సరాలు వాయిదా వేసుకుంటూ వస్తూ ఉన్నాం.
కింద క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు ఉన్నాయి. అందుకే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు 42% తోటి పోవాలి. కోర్టులో ఇంకా వాదనలు నిలిపియాలి. ఇంకా చట్టపరంగా, న్యాయపరంగా, శాస్త్రపరంగా శాసనసభ ద్వారా మా యొక్క పోరాటం కొనసాగుతుందని ఆలోచనతో పోతూ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి విషయాల్లో ఎన్నికలకు పోతుంటే సర్పంచ్లకు ఇలా మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళకి చరిత్ర తెలుసా? వాళ్ళ పార్టీలో సామాజిక న్యాయం ఇవ్వాల ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్, సిఎల్పి లీడర్ ఒకటే కుటుంబం. భారతీయ జనతా పార్టీ సామాజిక న్యాయం మా అభ్యర్థి ముఖ్యమంత్రి బీసీల అభ్యర్థి చెప్పుకుంటారు. ఫ్లోర్ లీడర్ ఎవరున్నారు, పార్టీ అధ్యక్షుడు ఎవరు? ఇంత పెద్ద ఆర్గ్యుమెంట్ జరుగుతుంటే మీకు మాట్లాడే నైతికత హక్కెక్కడిది? మీరు సామాజిక న్యాయం గురించి మాట్లాడేటువంటి పరిస్థితి ఉందా? ఇలా సామాజిక న్యాయానికి కాంగ్రెస్ ఛాంపియన్ ముఖ్యమంత్రి ఒక వర్గం అయితే ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒక వర్గం, ఉప ముఖ్యమంత్రి ఇంకొక వర్గం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇలా జాతీయ స్థాయిలో 27% రిజర్వేషన్, కేంద్ర సంస్థల్లో IIIT అటువంటి అనేకమైన సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత మా నాయకురాలు సోనియా గాంధీ గారు. చరిత్ర మరవకండి. ఆనాడు తెలంగాణ మొత్తం దేశంలో బలైన వర్గాల ఎంపీలను నాయకత్వం వచ్చి హనుమంతరావు గారు మా పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకొస్తే కోర్టు వ్యతిరేకించిన అర్జున్ సింగ్ గారు తదితర ఆనాటి నాయకత్వం ఇలా 27% రిజర్వేషన్ ఇచ్చిన అంశాన్ని మరవద్దనే మాట చెప్తా ఉన్నాం. కేంద్రంలో బీసీ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసిందని బీసీ పార్లమెంటరీ కమిటీ మెంబర్గా పనిచేయడం. ఇలా నేను అడుగుతా ఉన్న బలహీన వర్గాల కొరకు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ చేసిందేందో చెప్పండి. ఇంతకంటే 42% అమలు జరగడానికి గల అవకాశాలు ఏమున్నా చెప్పమని కోరుతా ఉన్నా. మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. నేను మా ప్రభుత్వాన్ని ఒప్పించే బాధ్యత మాది. బలహీన వర్గాల మంత్రులుగా నాది, కొండా సురేఖక్క గారు, వాకిటి శ్రీగారి గారితో పాటుగా మా పార్టీ మా ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి తీసుకుపోగలుగుతాం. మార్గం చూపెట్టండి. మేము ప్రభుత్వంలో ఉన్నాం. అన్ని మార్గాలను చట్టం ద్వారా, శాసనం ద్వారా, శాసనసభల ద్వారా, ప్రజాస్వామిక వేదికల ద్వారా, ప్రజల యొక్క లెక్కల ద్వారా అన్ని రకాల మా ప్రయత్నాన్ని కొనసాగించడము. అధికారం కేంద్రంలో ఉంది. ఈడబ్ల్యూఎస్ తెచ్చినాడు కోర్టు అడ్డం వల్లే. ఈడబ్ల్యూఎస్ తెచ్చినాడు పార్లమెంట్ ఆమోదం జరిగింది. ఇవాళ ఈ అంశం వచ్చినప్పటికూ నాకైతే కనీసం అందాజు కూడా అందుతలేదు. భారతీయ జనతా పార్టీ అఖిల భారత బీసీసీల అధ్యక్షుడు లక్ష్మణ్ గారు ముసలి కన్నీరు గారుతో ఉన్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి, మీ డిఎన్ఏల బీజేపీ రక్తమైతే తెలంగాణ నుంచి వచ్చిన బిల్లులను ఆ షెడ్యూల్ 9లో కానీ లేదా పార్లమెంటు ద్వారా 50% ఓవర్ కావడానికి అధిగమించడానికి అనుమతించే విధంగా చూడండి. రాష్ట్రపతి గారితో ఆమోదింపు చేయించండి. అది చేత కాదు. బండి సంజయ్ గారు, అరవింద్ కుమార్ గారు, ఈటల రాజేందర్ గారు, కృష్ణయ్య గారు కూడా మాట్లాడుతున్నారు ఫర్ బీసీ. ఎస్ యూఆర్ ఫర్ బీసీ. మీరైతే చట్టసభలో కూడా అడుగుతా ఉన్నారు. అటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం 42% కొరకు తీసుకున్నటువంటి అంశం మీద మీ ప్రయత్నాన్ని చేసే ప్రయత్నం చేయండి. అవన్నీ చేయకుండా ఊరికేనే బట్టగాల్చి మీద వారేసి చేస్తే దయచేసి ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఇది గ్రామ పంచాయతీ ఎన్నికలు. ఇది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వ్యక్తి ఆధారితంగా ఎన్నికలు జరుగుతాయి. వాస్తవంగా ఇళ్ళకి గెలిచి పార్టీల పరంగా సంబంధించినటువంటి అంశం ప్రస్తావించడం రాదు. వాళ్ళు సానుభూతి పరులు ఉంటారు. తప్పకుండా గతంలో ఉన్న లెక్కలు తీసుకుంటే కూడా 50% పైనే బలహీన వర్గాలు గెలిచారు. ఈసారి ఇంకా ఇంత పెద్ద ఉధృతమైనటువంటి ఉధృతం ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ శాతం రావాలని కోరుకుంటాను. ప్రజలు ఆ విధంగా ఐక్యంగా బలహీన వర్గాల ప్రజలను గెలిపించుకునేటువంటి ప్రయత్నం జరగాలని కోరుకుంటాం. కానీ రాజకీయంగా ఇలా టికెట్లు లేవు, ఇవన్నీ ఏమి ఉండదు. కానీ భవిష్యత్తులో జరిగేటువంటి దానికి సంబంధించి ఇంకా చట్టపరంగా శాసనసభ ప్రకారంగా చేయాల్సిన అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవడానికి సంబంధించి అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం కట్టుబడి ఉంది. మేము రిజర్వేషన్ల పక్షపాత పార్టీ మాది. సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడైనా ఏదైనా సామాజిక న్యాయం కొద్దో గొప్ప అన్నిటి జరుగుతూ కూడా మాట్లాడి ప్రజాస్వామికంగా అడిగి నిలదీయగలిగేటువంటి వేదిక కాంగ్రెస్లో ఉంది. మీ పార్టీలో ఉందా అని అడుగుతా ఉన్నా. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఫ్యూడలిస్టిక్ మైండ్ సెట్ ఉన్న పార్టీగా బండి సంజయ్ బీజేపీ అధ్యక్షులు తొలగించినారు. ముఖ్యమంత్రి బీసీ అభ్యర్థి పెట్టి ఫ్లోర్ లీడర్ని చేసినారు. పార్టీ అధ్యక్షులు ఇంత పెద్ద ఇష్యూలు జరిగేటప్పుడు కూడా ఒక బలహీన వర్గాల వ్యతిరేకి మండల కమిషన్లో
నవ సంఘర్షణ సమితి పేరు మీద రిజర్వేషన్లు వ్యతిరేకించినటువంటి వ్యక్తిని ఇలా అధ్యక్షుని చేసినారు. ఆనాడు సమ సంగ్రామ పరిషత్ మూవ్మెంట్ జరుగుతుంటే ఇలా మీరు మాట్లాడితే ఎట్లా? బీఆర్ఎస్ పార్టీ సర్వేలో కూడా పాల్గొనలే. ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిఎల్పి లీడర్ వాళ్ళు సామాజిక న్యాయం గురించి మాట్లాడితే ఎట్లా? అందుకే ప్రజలకు ముఖ్యంగా బలహీన వర్గాల నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి ఛాంపియన్. బలహీన వర్గాలకు సంబంధించిన అంశాల మీద కట్టుబడి ఉన్నాం. అదే సమయంలో మా పార్టీ నాయకత్వాన్ని కూడా మేము కోరుతా ఉన్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% కాక ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న అంశాలు మా పార్టీలో తొందరగా నిర్ణయం తీసుకోమని మేము కూడా అడుగుతా ఉన్నాం. అది సప్లైని కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఉద్యోగ విద్య ఇతరత్ర అనేక అంశాల్లో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా మేము కూడా మా పార్టీలో బరాబర్ గొంతెత్తి మా అమలు జరగాలని కోరుతాం. కోరేటువంటి హక్కు స్వేచ్ఛ మా దగ్గర ఉంది, మీ దగ్గర ఉందా అని అడుగుతా ఉన్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ సోషల్ జస్టిస్ కు ఛాంపియన్ అని మనం చెప్తా ఉన్నాం. ఈ దేశంలో ఏకైక మగాడు రాహుల్ గాంధీ 50% క్యాప్ ఎత్తాలనే మాట మాట్లాడుతూ ఉన్నాడు. రాజ్యాంగాలు మారుస్తామని చెప్తా ఉన్నాడు. అటువంటిప్పుడు ప్రజలు ఆలోచన చేయమని చెప్పి మేము వాస్తవంగా రాష్ట్రంలో ఎన్నికలు పెట్టినాడు. కేంద్ర రాష్ట్రాల అధికారంలోకి వస్తాయనుకున్నాం, రాకపోయినా రాష్ట్రంలో మా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇవాళ మా ప్రభుత్వం ఉంటే 1 గంట పనిది. అదే చెప్తాను, మళ్ళా కూడా తప్పకుండా భవిష్యత్తులో గతంలో ఎన్నడైతే బీజేపీ కులగణనకు కూడా వ్యతిరేకించిందో, రాహుల్ గాంధీ గారి పోరాటంతో కులగణన చేయడానికి ఒప్పుకున్నారు. మళ్ళీ ఈరోజు రాసి పెట్టుకొని తప్పకుండా ఇవాళ 50% క్యాప్ ఎత్తేయడానికి బీజేపీ అడ్డం పెడతా ఉంది. షెడ్యూల్ 9లో చేర్చడానికి బీజేపీ అడ్డం పెడతా ఉంది. దానికి బీఆర్ఎస్ ఒత్తాస పలుకుతుంది. కానీ ఒక రోజు వస్తుంది, ఇవాళ 27 నవంబర్ 2025 మళ్ళొక రోజు తప్పకుండా వస్తుంది. కాంగ్రెస్ పార్టీ క్యాప్ ఎత్తేస్తుంది. దేశవ్యాప్తంగా జితనే ఆబాది ఉత్తనే ఇచ్చేదారి కార్యక్రమాన్ని చేస్తుంది అనే విశ్వాసాన్ని తెలంగాణ ప్రజలు ఉంచుకోవాలని కోరుతా ఉన్నాం. బీసీ సంఘాలకు కూడా చెప్తా ఉన్నాం, దయచేసి కోర్టులో ఫైట్ జరిగేటప్పుడు మీరు ప్రత్యక్ష సాక్షులు రండి. కోర్టులో ఇంతకంటే మార్గం న్యాయపరంగా చట్టపరంగా 50% అర్హతలు తెలిసి కూడా మీరు రాజకీయ పార్టీల పరంగా ఆరోపణ చేస్తారు. మేము రెడీ అక్రాంతి టేబుల్ కూర్చొని మీరు చెప్పే సలహా సూచన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. 2 సంవత్సరాలు ఎన్నికల వాయిదా వేసిన బీసీ సంఘాలకు తెలుసు. అనేక సందర్భాల్లో పిలిచి మేము సమావేశం పెట్టిన సంగతి తెలుసు. వీఆర్ నాట్ అగైనెస్ట్ ఫర్ 42%, వీఆర్ ఫర్ 42%. వాళ్ళ పార్టీలలో స్టాండ్ ఏందో తెలుసుకోవాలి. బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళని అడగండి. వాళ్ళ పిల్లలు ఆపుతున్నారు. వాళ్ళ మీద మీ యుద్ధం ఉండాలి. ఇలా బలహీన వర్గాల ద్రోహులు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ. శాతాలకు సంబంధించిన అంశంకు సంబంధించి పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, పంచాయతీరాజ్ కమిషనరు, డెడికేషన్ కమిషన్ వాళ్ళు రిప్లై ఇస్తారు అధికారికంగా. అంత డెప్త్ లెక్కలకు సంబంధించి వాళ్ళు ఏ విధంగా ఎక్కడ ఎందుకు ఎట్లా జరిగిందో బరాబర్ చెప్తారు ప్రభుత్వం తరఫున వివరణ. ఇక్కడ రాజకీయపరమైన అంశాలకు సంబంధించిన అంశం వస్తూ ఉంది. రాజకీయ పరాలకు సంబంధించి మా పార్టీ మా ప్రభుత్వం జరుగుతున్నటువంటి ప్రక్రియ చెప్తా ఉన్నాం. మేము ఇలా బలహీన వర్గాలు పెద్దలందరూ కూడా, నేను వాళ్ళ ఆకాంక్షలకు వ్యతిరేకం కాదు, మేము ఆ ఆకాంక్షల్లో భాగస్వాములమే. బలహీన వర్గాలకు రిజర్వేషన్ కావాలని వారు కొట్లాడడాన్ని తప్పుపడతలేము. వాళ్ళ రైట్ అది, వాళ్ళ ఆర్గనైజేషన్ ఆర్జున్ అది. కానీ ఎవరు పొరపాటు చేస్తున్నారు, ఎవరు దీనికి అడ్డం పడుతున్నారు, ఎక్కడ సమస్యకు మూల పరిష్కారం ఉంది, తెలంగాణ ప్రభుత్వం తరఫున ఏమైనా లోపం జరిగితే చెప్పండి. తెలంగాణ ప్రభుత్వం ఇది మిస్ అయిందో ఇది చేయకపోవడం వల్ల ఇక్కడ అబ్స్ట్రక్షన్ వచ్చిందని చెప్పండి. 2 సంవత్సరాలు ఎన్నికలు వాయిదా వేసినాము. గ్రామ పంచాయతీలు నిర్వీర్యం అయిపోయినాయి. 800 కోట్లు ఆగిపోయినాయి. ప్రజా వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుంది ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి. అందుకే మిగతా వ్యవస్థలను ఆపి గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోతా ఉన్నాం. పార్టీ పరంగా జరగవి, స్థానిక బలంతో గెలుస్తారు, ఎవడు బలవంతుడు అయితే అల్లు. కాబట్టి ఇటువంటిప్పుడు కూడా కొంత అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత బలహీన వర్గాల ఉంది. నాయకత్వం మీద నేను ఆ సంఘాలందరికీ కూడా, మీ సోదరుణ్ణి, మీ బిడ్డను, నేను కానీ, మా పీసీసీ ప్రెసిడెంట్ గారు కానీ, మంత్రి గారు కానీ, శ్రీహరి గారు కానీ, ఇంకా మిగతా నాయకులందరం కూడా మా పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ మేము తప్పకుండా బలహీన వర్గాల నాయకులం. మా నాయకత్వానికి సంబంధించినటువంటి హక్కు విషయంలో పార్టీల అంతర్గతంగా గట్టిగా మా గొంతు వినిపిస్తాం. ఎవరు ఆందోళన పడే అవసరం లేదు అనే మాట దయచేసి ఆ సహచరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.
10 జిల్లాల్లో దాదాపుగా 7 జిల్లాలు 10% కంటే తక్కువగా బీసీలకు సర్పంచుల అవకాశం. రాజ్యాంగంలో ఎస్టీలకు ఎస్సీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలనే అంశం నాతో పాటు మీతో పాటు బీజేపీ బీఆర్ఎస్ కూడా తెలుసుందని అనుకుంటున్నా. తెలియకపోతే వాళ్ళు వాళ్ళ పార్టీలో ఉన్న లీగల్ సెల్ వాళ్ళని కొద్దిగా ఎడ్యుకేట్ చేయాలి. 2, షెడ్యూల్డ్ ఏరియాలలో కంప్లీట్గా 100% ఎస్టీలకు రిజర్వేషన్ ఉన్నటువంటి కారణంగా నెంబర్ డిఫరెన్స్ వస్తుంది. అది కూడా లోక జ్ఞానం వాళ్ళ కనీసం బుద్ధి జ్ఞానం ఉండాలి. అవి కూడా లేకుండా ఓన్లీ పొలిటికల్గా నేను అంటున్నా సర్వేలో కూడా పాల్గొనడం మాట్లాడితే ఏమర్థం ఉంది? నువ్వు బీసీ ముఖ్యమంత్రి అని బీసీ సిఎల్పి లీడర్ ఇయ్యేది, బీసీ పార్టీ అధ్యక్షుడు ఇవన్నీ నీకు మాట్లాడే హక్కు ఎక్కడిది? మాట్లాడితే నేను మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీని. నేను ప్రయత్నం చేసినా నా ప్రయత్నంలో లోపం ఏమంటే చెప్పమని అడుగుతున్నా. అధికారంలో ఫైల్ పెండింగ్ ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం ఉన్నది. ఫైల్ నీ దగ్గర పెట్టుకొని నన్ను అడుగుతున్నావు ఎందుకు? కొద్ది రోజులు మైనార్టీల పేరు మీద వీళ్ళు ముస్లింలకు ఇతర రిజర్వేషన్ లాపిన బిల్లు చట్టం జీవో నెంబర్ 9 తెచ్చిన పర్ఫెక్ట్ తెచ్చినామని చెప్పిన రామచంద్రరావు ఇక్కడ వేయండు. కోర్టులో నేను అడిగిన అనేక మీ ముందంటే ఇదే కాంతి వల్ల ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం తరఫున పార్టీ తరఫున అయ్యా న్యాయస్థానానికి వస్తుంది కేసు. ఎవరో కొంతమంది ఫండమెంటల్ రైట్ రాజ్యాంగంలో ఎక్కడో హక్కులు ఉల్లంఘన జరగకుండా మన హక్కులను ఉల్లంఘన చేయడానికి కోర్టు కేసులు ఇస్తా ఉన్నారు. రండి ఆర్గ్యుమెంట్ చేయమంటే ఎక్కడ ఉన్నారు మీరంతా? మీకు మాట్లాడే రైట్ ఎక్కడిది? ఇప్పుడు అవన్నీ దిస్ ఇస్ బ్రదర్ డోంట్ డివేట్ అంటున్నా నేను అడిగేది. డోంట్ డివేట్ ఇది ఇష్యూ. దాని తర్వాత ప్రిన్సిపల్ మాట్లాడతారు. అది 17% 23% సంబంధించిన లెక్క ఇంతకుముందు చెప్పినారు. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్తారు. అది రాంగ్ లెక్కలు తీసి బయట పబ్లిక్ పర్సెప్షన్ క్రియేట్ చేస్తే అధికారికంగా అఫీషియల్ రాజముద్రతో చెప్తారు. వాళ్ళు మీకు చెప్తారు. అరే ఇప్పుడు ఆ బ్లఫో గిఫో ఎందుకయ్యా బాబు? నేను మళ్ళీ చెప్తున్నా. హానరబుల్ మినిస్టర్ ఫర్ హోమ్ వారు మీ దగ్గర బిల్లు ఉంది మాది, మీరు ఆ బిల్లు పాస్ చేయించండి. మీరు కూడా మా బలహీన వర్గాల బిడ్డనే, కేంద్రంలో మంత్రి ఉన్నావు. కిషన్ రెడ్డిని మాట నడునిస్తున్నాడా కేసీఆర్ గారు? వాళ్ళిద్దరు కలిసి నిన్ను గొంతు ఇప్పరిస్తున్నా లేదా నాకు తెలియదు. ఈ 42% బీసీలు ఉన్న వాళ్ళు హిందువులే నాయన. నీకు హిందుత్వం కావాలి, ఆ హిందువులే. వాళ్ళ కొరకన్నా కొట్లాడేదానికి వాళ్ళు కూడా హిందువులే. మళ్ళీ ఇల్లేమని అనుకొని పరిశాన్ అయ్యావు. హిందువులే కాబట్టి వాళ్ళ కొరకన్నా కొట్లాడిన ఆయన. నువ్వు ఇంతే ఏమనంటే జయశ్రీరావుడు వీళ్ళందరూ అనేటోళ్ళే. గుళ్ళలకు పోయేటోళ్ళు వీళ్ళే. అమ్మల్ని ఎల్లవ తల్లిని పెద్దమ్మ తల్లిని మడలేను లేకపోతే ఇక ఈ దేవతలన్నీ మొక్కేటోళ్ళు వీళ్ళే. వాళ్ళ కొరకు చేయగలిగితే చెయ్యి. నమస్కారం. చలో.